హాయ్ ఫ్రెండ్స్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారని కోరుకుంటున్నాను. నేను కూడా బాగానే ఉన్నాను మీ దయ వల్ల. ఈరోజు అయితే మనం చిన్న చిన్న పనులు ఉన్నాయి, అవి చూసుకుందాం. యాక్చువల్లీ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నా హెయిర్ చూడండి ఎంత గలీజ్గా అనిపిస్తుందో. హెయిర్ కటింగ్ అండ్ బియర్డ్ కూడా చేయించాల్సి వస్తుంది. ఈరోజు చేంజ్ చేసి మన వెహికల్ ఎట్లా ఉంది కండిషన్ చూపిస్తాను. దానికి కొంచెం స్ప్రే అనేది కొట్టాల్సి ఉంది. సో దానికి సంబంధించిన అన్ని నేను ప్రొడక్ట్స్ కూడా తీసుకొని వచ్చేసాను. ఆ స్ప్రే కొట్టాలంటే ఫస్ట్ మనం ఏంటంటే వెహికల్ అనేది వాషింగ్ ఇవ్వాలి. వాషింగ్ ఇచ్చేసి దాని తర్వాత ఆ పని చేసేసి అండ్ మన వెహికల్కి ఏంటంటే ఫ్రంట్ నెంబర్ ప్లేట్ ఇరిగిపోయింది అనమాట. ఆ నెంబర్ ప్లేట్ కూడా వెయిట్ చేద్దాం ఈరోజు మన వ్లాగ్లో. సో ఇప్పుడైతే మన మోటో వ్లాగింగ్ సెటప్కి వెళ్ళిపోదాం పదండి. అయ్యా ఏంది ఇది కింద కుంగిపోవాలనుకుంటా. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేను మనకి నా దోస్తు దగ్గరికి వెళ్తున్నాను. అక్కడి నుంచి మనం హెయిర్ కటింగ్కి వెళ్ళాలి. హెయిర్ కటింగ్ కూడా మనకి ఏంటంటే ఇప్పుడు కొత్తగా రీసెంట్గా ఓపెన్ చేశారనమాట. అదేంటంటే 99 రూపీస్కే మనకి హెయిర్ కట్ ప్లస్ 49 రూపీస్కే మనకి బియర్డ్ అనేది చేస్తున్నారనమాట. సో మనకి నియర్ బైనే ఉంది, దగ్గరలోనే. అక్కడికి వెళ్తున్నాం అనమాట. మా దోస్తుని ఎక్కించుకొని వెళ్ళాలి. చూడమ్మా, పిజ్జా పక్కనే కానీ చేస్తాను. ఇప్పటికైతే మనం హెయిర్ సెలూన్కి అయితే వెళ్తున్నాం. ఆ సెలూన్ పేరు ఏదో ఉంది, అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు చూపిస్తాను. నాకైతే అంత గుర్తులేదు. నేను కూడా ఇన్స్టాగ్రామ్ రీల్స్లో చూసి మరీ వెళ్తున్నాను. ఇప్పుడైతే నేను ప్రస్తుతం రసూల్పురాలో ఉన్నా. రసూల్పుర నుంచి బేగంపేట వెళ్ళాలి. బేగంపేట దగ్గర ఉందన్నమాట మనకి. అందరు రెడీ టు రేస్. బీభత్సంగా ట్రాఫిక్ ఉంది. అమ్మ బాబోయ్, ఎంత ట్రాఫిక్ చూడండి. ఆ ట్రాఫిక్ అంతా ఓవర్టేక్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇప్పుడు గోప్రోలో కూడా ఛార్జింగ్ కొంచెం తక్కువనే ఉంది. నేను ఫుల్ పెట్టాను అనుకున్నా, బట్ ఏంటంటే ఫుల్ లేదు ఇందులో. గోప్రోలో కొంచెం తక్కువ ఉంది, అంటే 25% తక్కువ ఉంది. 100కి 75% ఉంది. మనం ఏంటంటే 2K రిజల్యూషన్లో మనం వీడియో రికార్డింగ్ చేస్తున్నాం కాబట్టి మనకి ఏంటంటే బ్యాటరీ బ్యాకప్ ఎక్కువ రాదన్నమాట, వెంటనే అయిపోతుంది. బస్ మనం వెళ్ళేది ఒక 30 మినిట్స్ టైం కూడా పట్టదనమాట. జస్ట్ 15 మినిట్స్ అట్లా ఉంటుంది అంతే. 4 to 5 కిలోమీటర్స్ అట్లా ఉంటుంది మన ఉండే దగ్గర నుంచి. సో మనకి ఏంటంటే అవసరం ఉండదు అనమాట, ఎక్కువ ఛార్జింగ్ కూడా అవసరం ఉండదు. మళ్ళీ వచ్చేసి బాత్ చేసి మళ్ళీ వెళ్ళాల్సి వస్తుంది మనం బయటికి. నాయన ఎంత ట్రాఫిక్ ఉందండి. బీభత్సంగా ఉంది ట్రాఫిక్ అయితే. ఇక్కడ ట్రాఫిక్, మళ్ళీ ముందు ఇంకో సిగ్నల్ ఉంది, ఆ సిగ్నల్ దగ్గర ట్రాఫిక్, మళ్ళీ అక్కడ బ్రిడ్జ్ ఉంది, బ్రిడ్జ్ దగ్గర కూడా ట్రాఫిక్. ఏం చేద్దామన్నా ఈ ట్రాఫిక్ గొడవ, ఈ ట్రాఫిక్ గోల. వీటి నుంచి రైట్ సైడ్ కొట్టేద్దాం. ఈ అన్నయ్య మెల్లగా నడుగుతుంది. మనకేంటంటే మేజర్లీ ప్రకాష్ నగర్ ఇక్కడనే బీభత్సంగా ట్రాఫిక్ ఉంటుంది మార్నింగ్ టైంలో. మిగతా దగ్గర ఎక్కడ ఉండదు ఇంత ట్రాఫిక్. మనం ఏంటంటే ఈరోజు చేయాల్సిన పనులు చాలా అంటే చాలా ఉన్నాయి. ఏమేమి ఉన్నాయంటే చెప్తాను చూడండి, లిస్ట్ చెప్తాను చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం సెలూన్కి వెళ్ళి రావాలి. దాని నెక్స్ట్ వచ్చేసి మనకి సెలూన్కి వెళ్ళి వచ్చిన తర్వాత నెక్స్ట్ పని వచ్చేసి బండి వాషింగ్కి ఇవ్వాలి. బండి వాషింగ్ ఇచ్చిన తర్వాత మా ఫ్రెండ్ కారు ఉంది, కార్ తీసుకొని బయటికి కొంచెం చిన్న పని ఉంది, ఆ పని చూసుకొని వచ్చిన తర్వాత మళ్ళీ వాషింగ్ ఇచ్చిన బండి మనం తీసుకొని వెళ్ళి ఇంటికి వెళ్ళేసి రెడీ అయిపోయి మళ్ళీ మనకి నెంబర్ ప్లేట్ అనేది ఎరిగింది. నెంబర్ ప్లేట్ మనం చేంజ్ ఇచ్చేస్తే అయిపోతుంది. ఇటు కాదు అక్కడ వెళ్ళిపోవాల్సింది. ఇటు ఇరుక్కోవడం కన్నా అటు నుంచి వెళ్ళిపోవడం బెటర్. ఈ బ్రిడ్జ్ ఎక్కితే మనం అయిపోయినట్లే, గొల్ల అయిపోతాం. బ్రిడ్జ్ ఎక్కితే ఇరుక్కుపోయి, దీనికన్నా కింద నుంచి వెళ్ళిపోవడం బెటర్. Roaring in the morning sun, searching for a longer day.
never stop the way. ఏందన్నా ఇవాళ పంచాయతీ రాజు పంచాయతీ Grasping into life. ఏం Life is పంచాయతీ happy but it's so insane. We must merely make a start. Savannah, I'm coming home. Savannah, we'll never be alone. Savannah, the beauty of the world. Savannah, let's all take a walk. Savannah. ఇది వచ్చేసి మనం ప్రకాశ్ నగర్ మెట్రో స్టేషన్. ఈ దాటి కాస్త ముందుకు వెళ్ళాలి, ఇంకో 2 కిలోమీటర్స్ ఉంటుంది. 2 కిలోమీటర్స్ అయితే ఎంత కష్టపడి మధ్యలో సందులో వెళ్ళి అందులో దూరంగా ఉంటుంది. ఎందుకంటే ఆ సందులో వెళ్ళి మనకి అటు వెళ్ళడానికి ఛాన్స్ అంటే ఛాన్స్ లేదు వెళ్ళడానికి అయితే మనకి ఎట్టయినా ఈ రోడ్డే వెళ్ళాలి, ఈ రోడ్ నుంచే వెళ్ళాలి, ఈ రోడ్ నుంచే రావాలి. వచ్చేటప్పుడు ఏంటంటే అంత ప్రాబ్లం ఉండదు. వచ్చేటప్పుడు అయితే మనం జామ్ అనుకుంటే వెళ్ళిపోవచ్చు, వెళ్ళేటప్పుడే మనకి తలకాయలు అయిపోయింది. ఇది ఒకటి అనుకుంటే ముందు ఇంకో ఈ సిగ్నల్ ఉంటుంది, ఆ సిగ్నల్ తర్వాత అది కూడా ఉంటుంది, ఏమంటే బ్రిడ్జ్ కూడా ఉంటుంది, ఫ్లైఓవర్. ఆ ఫ్లైఓవర్ నుంచి వెళ్ళాలంటే ఇంకా కష్టం. కేజీఎం సర్వీస్ సరే కేజీఎం స్టోర్. అమ్మ బాబు 1 2 3 4 ఏం చేద్దాం, నలుగురు వెళ్తున్నారు బైక్ మీద. మనమైతే దగ్గరకు వచ్చేసినాం, ఇంకా ముందుకంటే వచ్చేసినట్లే ఉన్నాం. మెగా సిటీ మోటార్ డ్రైవింగ్ స్కూల్. మనకేమో కార్ రాదా, మనం కూడా కార్ నేర్చుకున్నాం. మనం ఎంతలో నేర్చేసుకుంటాం కానీ మనకి అంత టైం పట్టదు నేర్చుకోవడానికి. ఏదైనా ఇట్లా చూసి అట్లా నేర్చేసుకుంటాం అనమాట. 1 2 సార్లు అలవాటు అయితే ఆటోమేటిక్గా ఏముండదు, మనకి ఆ మార్జిన్లు తెలిసే కాదు. ఇప్పుడు అయితే వచ్చేసాం, ఏమంటారు వీసలు హెయిర్ కట్ కదా. She talks so sweet, it's like I can't believe I'm the one that she wanted. And if I'm really being honest, I know I could be everything she needs if she let me get on it. Yeah. So come here, baby, listen close, hold me tight, don't let me go. Girl, you know that I'ma want you all my life, but I got so much left to do, except for falling in love with you. So I'ma let you keep me up another time, but please don't. ఇప్పటికైతే చిన్న పని ఒకటే అయిపోయింది, మిగతా చాలా పనులు ఉన్నాయి. ఇంకా మనం ఇన్స్టాగ్రామ్ రీల్స్ చూసి వచ్చాం కదా, అక్కడ చూడడంలో ఇక్కడ చేయడంలో చాలా అంటే చాలా ఫరక్ ఉంది. కటింగ్ వచ్చేసి 99 రూపీస్ అన్నారు, ఓకే 99 రూపీస్కి ఓకే ప్రాబ్లం లేదు. షేవింగ్ వచ్చేసి ఓన్లీ 49 రూపీస్ అని చెప్పారు. ఇక్కడ వచ్చేసరికి 49 కాదు 100 రూపీస్ తీసుకుంటూ సోయినాయన్నాడు. చేసిన ఏమైనా మంచిగా చేసిండా, మంచిగా ఏం చేయలేదు. సో నేనైతే రికమెండ్ చేయను అసలుకి, వేస్ట్, నెంబర్ 1 వేస్ట్. దీనికన్నా మా ఇంటి దగ్గర కొంచెం మంచిగా చేస్తారు అన్నమాట. అంటే నేను ఉండే దగ్గర కొంచెం మంచిగా చేస్తారు దీంతో కంపేర్ చేసుకుంటే. ఇప్పటికైతే ఇంటికి వెళ్ళేసి వెహికల్ వాషింగ్ ఇచ్చేసాను అనుకో, నా ఒక పని అయితే అయిపోతుంది. వాషింగ్ ఇచ్చేసి వెళ్ళిపోతాం. ఇంటికి వెళ్ళేసి స్నానం చేసేసి కాస్త మా ఫ్రెండ్ది బండి కొంచెం, మా ఫ్రెండ్ దగ్గర కారు ఉందన్నమాట, ఆ కార్ది కొంచెం వర్క్ ఉంది, ఆ వర్క్ చూసేసుకొని మళ్ళీ బయలుదేరుతాం. బండికి వాషింగ్ ఇచ్చేసామనుకోండి, కాస్త వాషింగ్ అయిపోయి కాస్త ఆరే వరకు, ఆరిన తర్వాత మనం ఇప్పుడు దీని మీద పెయింట్ కొట్టామనుకోండి, డస్ట్ ఉన్నప్పుడు పెయింట్ ఎప్పుడు కొట్టకూడదు, బబుల్స్ వచ్చేస్తారన్నమాట.
సో ఆ డస్ట్ అంతా వెళ్ళిపోవాలంటే ఫస్ట్ మనం వాషింగ్ చేయించాలి. వాషింగ్ కూడా మంచిగా చేస్తాడు ఇంటి దగ్గర అన్న. ఆ వాషింగ్ చేయించేసేసి వెహికల్స్ తీసుకొని పెయింటింగ్ కొట్టేసి మనం నెంబర్ ప్లేట్ వేయించుకోవడానికి కూడా వెళ్ళాలన్నమాట. నెంబర్ ప్లేట్లు ఏమంటారు పోలీసు మీకు ఇవ్వచ్చుగా, కేటీఎం నెంబర్ ప్లేట్ వేయించాలి, నెంబర్ ప్లేట్ వేయించాలి. ఫ్రంట్ చూడండి ఎట్లా సగం విరిగిపోయి ఉంది ఫ్రంట్ నెంబర్ ప్లేట్ అయితే. ఈ చిన్న సందుల్లో గొంతుల్లో కూడా ఎంత ట్రాఫిక్ ఉందో చూడండి. పైన ట్రాఫిక్, కింద ట్రాఫిక్. మన గోప్రో కూడా కాస్త ఛార్జింగ్ పెట్టేద్దాం. ఇక్కడ చూడండి మనకి బ్రిడ్జెస్కి పెయింటింగ్ వేస్తున్నారు. మంచిగా కనిపిస్తుంది కదా ఇట్లా ఖాళీగా వైట్గా లేకపోతే బ్లాకిష్గా అట్లా కనబడడం కన్నా ఇట్లా గ్రీనరీ అట్లా పెయింటింగ్ వేస్తే మంచిగా కనిపిస్తుంది అన్నమాట చూడడానికి కూడా. సో ఇప్పటికైతే వాషింగ్ దగ్గర వెళ్ళిపోతున్నాం. వాషింగ్ దగ్గరికి వెళ్ళి వాషింగ్ చేయించేసి బండికి మళ్ళీ బయలుదేరి ఏమంటారు మనకి నెంబర్ ప్లేట్ వేయించేయాలన్నమాట. నెంబర్ ప్లేట్లు వేస్తే ఒక పని అయిపోతుంది. ఈరోజు పని అయితే అయిపోతుంది. మన వ్లాగ్ కూడా ఈరోజుకి అయిపోతుంది అనమాట. ఇక్కడ ఒక స్టాచ్యూ ఉంది. స్టాచ్యూ దగ్గర మనం రైడ్ తీసుకోవాలన్నమాట. మన బండి చైన్ కూడా కొంచెం సౌండ్ వస్తుంది, అది కూడా చేద్దాం. కాస్త వాషింగ్ చేసిన తర్వాత బండికి చైన్ కూడా చేద్దాం. ఇక్కడ చూడండి అంత కింద ఉంది. మమ్మ సార్ नीचे करो मम्मा लग. చిన్న సందులు గొంతుల్లో తిరగడం వస్తుంది. డైరెక్ట్ మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళిపోతాం అనమాట. ఇంకా గట్టిలోంచి వస్తాం.